చంద్రబాబు ప్రభుత్వం మీద స్వరం పెరుగుతోంది. చాలా మంది గొంతు పెంచుతున్నారు. ఇప్పటికే విపక్షం దానికి తగ్గట్టుగా నిరసన కార్యక్రమాలకు పూనుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో కరెంటు ఛార్జీల మీద వైఎస్ఆర్సీపీ తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసింది. సరిగ్గా అదే సమయంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా స్వరం పెంచారు. తీవ్రంగా కామెంట్ చేశారు. తానేమీ ఎవరి ముందు భయపడిపోయేటువంటి వ్యక్తిని కాదన్నట్టుగా హెచ్చరించారు. తానేంటో చూపిస్తానంటూ ఆయన సవాల్ కూడా చేశారు. అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ యజమానికి క్షమాపణలంటూ ఒక బ్యానర్ కూడా పెట్టుకుని నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. తనకు సంబంధించినటువంటి లారీల మీద దాడి జరిగినటువంటి విషయాన్ని ఆయన చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆయన ఏమన్నారో ఒకసారి వినండి. అందరికీ మొరబెట్టుకున్నా, ప్రతి ఒక్కరిని మొరబెట్టుకున్నా. వాళ్ళకే కాదు, మాకు కూడా ఉంటాయి ప్రిస్టేజ్లో. మేము చీము రక్తం ఉండే నా కొడుకులమే, మాకు ఎక్కువ ఉంది చీము రక్తం. ఎక్కడెక్కడ తల వంచాల్సిన పని లేదు. చేత కాకపోతే నా భార్య కోసరం క్లీనర్ పని చేస్తా, లేదంటే ఎక్కడ చౌకీదారుగా పని చేస్తా. ఎవరి కొరకు చెప్పుకోలే, మేము పై నుంచి కింది వరకు పోలీస్ ఆఫీసర్లకి, మేనేజింగ్ డైరెక్టర్లకు, వాళ్ళకి చూడండి. నేనేదో అబద్ధం చెప్పున్నాను. మైట్ ఈజ్ రైట్ అగైన్. న్యాయం చూడలే, నా మీద ఉండే ఎఫ్ఐఆర్లే. లాస్ట్కి మున్సిపాలిటీ ట్రాక్టర్ తీసుకుపోతే కూడా ఎఫ్ఐఆర్లు. ఇవన్నీ కనపడడం లేదా? ఇవన్నీ కనపడడం లేదా? మా కార్యకర్తలు ఎఫ్ఐఆర్లు ఛాలెంజ్ చేస్తా, ఎవరికైనా ఉన్నాయేమో. ఏం పోలీస్, న్యాయం లేని పోలీస్. ఇప్పుడైనా సరే రెడీ. నువ్వు తప్పు చేసినావంటే ఐ బో మై హెడ్. మారండి దయచేసి. పోలీస్ నా లారీలు నిలబడితే ఈ రోజు కూడా ఆడే ఉన్నాయి. ఫ్యాక్టరీ దగ్గర అద్దాలు పలగొట్టాను. ఎస్, ఇట్ ఇస్ మై ప్రిస్టేజ్. అక్కడ ఏదో దౌర్జన్యం జరగచ్చు, నేను ఇక్కడ లారీలు నిలబడితే నేను ఇన్సల్ట్ చేసినట్ల. తెలుసుకుంటే లేదా? ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు కదా. ఇదే న్యాయమా? సరే, ఛాలెంజ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఉన్నాయో చూడండి. సాల్ ఎఫ్ఐఆర్స్, సాల్ ఎఫ్ఐఆర్స్. లాస్ట్ 5 years. ఈరోజు నేను బాధగా మాట్లాడాలని వచ్చిన. నా మనవాళ్ళు మనవరాళ్ళు 7 రోజు లేరు, నా కూతుళ్ళు 7 రోజు లేరు. మా అన్న ఈరోజు హెల్త్ బాగాలేదంటే నా గురించి ఆలోచించి ముందు అట్లయిపోయినాడు. యా షోడ్ మీ ద వరల్డ్. పిచ్చి లంజా కొడుకు అనుకుంటారా నన్ను? విన్నారు కదా, ఇది జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్. ఆయన ఎందుకని ఈ స్థాయిలో మాట్లాడాల్సి వచ్చింది? ప్రభుత్వం మీద ఎంత అసంతృప్తితో ఆయన ఎందుకున్నారు? గత 5 ఏళ్ల పాటు తాను ఎంతో ఒడిదుడుకులు ఎదుర్కొని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎదురొడ్డి పోరాడానంటూ ఆయన ఎందుకు చెప్పుకున్నారు? తాను ఇంటి మీద కేతిరెడ్డి దాడికి వచ్చినప్పుడు తాను లొంగిపోవడం కానీ, లేదంటే ఊరు విడిచిపోవాల్సినటువంటి పరిస్థితి కానీ వచ్చినప్పుడు కూడా తాను తలగ్గకుండా పోరాడానన్నట్టుగా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకున్నారు. ఇదంతా ప్రస్తుతం ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి లోపాలను వెలుగు చూపడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తుంది. ఇదంతా ఆయన చాలా ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి వ్యాఖ్యలుగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ తీరు మీద చాలా అసంతృప్తిగా ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. పోలీసుల వ్యవహార శైలి మీద, ముఖ్యంగా రాష్ట్ర స్థాయి పోలీసు బాస్ నుంచి క్షేత్రస్థాయి పోలీస్ సిబ్బంది వరకు ఎవరు సక్రమంగా వ్యవహరించడం లేదన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఇవన్నీ చాలా తీవ్రమైనటువంటి ఆసక్తికర పరిణామాలుగా మనం చూడాల్సి ఉంటుంది. అనంతపురం జిల్లాలో, అందులోనూ తాడిపత్రిలో కీలక నేతగా ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డికి ప్రభుత్వ వ్యవహార శైలి వల్ల అసంతృప్తి మొదలైనట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఈయన ఆర్టీపీపీలో అక్కడ ఫ్లై యాష్ విషయంలో జమ్మలమడుగు ఎమ్మెల్యేతో తీవ్రమైనటువంటి విభేదానికి దిగారు. చాలా తీవ్రమైనటువంటి ఉద్రిక్త వాతావరణం కూడా ఏర్పడింది. పోలీసుల పరిరక్షణలో అక్కడి నుంచి ఫ్లై యాష్ తరలింపు కోసం ప్రయత్నాలు కూడా చేశారు. అయితే ఆయన లారీల మీద దాడి జరిగిన తర్వాత ఏర్పడినటువంటి పరిస్థితులతో జేసీ ప్రభాకర్ రెడ్డికి తీవ్రమైన ఆగ్రహం కలుగుతున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది? ఎలాంటి పరిణామాలకు ఉత్పన్నమవుతుంది? ఈయన తన సహజమైనటువంటి వాగ్దాటితో
ప్రభుత్వం లేదంటే విపక్షం అని చూడకుండా దాడి సాగించేటువంటి వ్యవహారానికి దిగుతారా? అది ఎలాంటి పరిణామాలకు కారణమవుతుందన్నది మనం గమనించాల్సినటువంటి అంశాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.